ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరు ఏ పరిస్థితిని గురించి కలవరపడుతున్నారు? మానసిక ఒత్తిళ్లలో, అనారోగ్య సమస్యలతో, శ్రమల్లో, నిందల్లో, దుఃఖములో, అది ఏదైనా సరే ప్రభువుని ఆశ్రయించండి. తప్పక ఆయన మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ఎందుకంటే ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకు సహాయం చేయలేరు. ఆయనే మన ఆత్మీయ శారీరక పోరాటములన్నిటిలో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి మనకు సహాయం చేస్తాడు. అపవాది ఎప్పుడు కూడా ఏదో ఒక పరిస్థితి ద్వారా మనతో పోరాడుతూనే ఉంటాడు. వాటిని ఎదుర్కొనడానికి ప్రేమ కలిగిన ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం రిసీవ్ చేసుకొని ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. ఈ దినమును విజయవంతంగా ముగించండి. అంతేకాకుండా మీరేమైనా సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారా? మీకన్నిటి పరిస్థితులన్నిటినీ కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆయన కృపను, ఆయన కనికరమును పొందుకోండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో మనందరం కూడా భారం కలిగి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని మీరు మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే కెలీట హెన్నింగ్ అనే మన ఛానల్లో తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని తప్పక లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. అనేకమైనవి మనం షేర్ చేస్తూ ఉంటాం, కానీ దేవుని వాక్యంను షేర్ చేయడము ఎంతో అదృష్టము, ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి దేవుని వాక్య పరిచర్యలో మీరు కూడా తప్పక పాలు పొందండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 132వ అధ్యాయము 15వ వచనము. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బేదలను ఆహారముతో తృప్తిపరచెదను. ఆమేన్. చూడండి, చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను తగ్గించుకొని ఉండాలి, నేను ఉన్నత స్థితిని ఆశించకూడదు, లేమైనా కలిమైనా దానిలోనే నేను కొనసాగాలి అని. కానీ దేవుని చిత్తము మనలను నిండారులుగా దీవించడం, మనలో బీదలు లేకుండా ఆహారంతో తృప్తిపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము నుండి మనం చివరి వరకు చూస్తే ఆయనను నమ్మిన, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. అబ్రహాము జీవితాన్ని పరిశీలిస్తే అబ్రహాము చాలా ధనవంతుడు. విస్తారమైన బంగారము, వెండి కలిగిన వాడే ఎంతో ధనవంతుడిగా ఉండడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇస్సాకు, యాకోబు, దావీదు, సొలొమోను, యోబు, ఈ విధంగా అందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. యోబుని గురించి మనం చదివితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతంగా జీవిస్తున్న యోబు ఎంతో ఆశీర్వదించబడ్డాడు. దేవుని కొరకు నమ్మకంగా దేవుని మార్గంలో నడుస్తున్న అబ్రహాము ఎంతో దీవించబడ్డాడు. మనము కూడా దీవించబడడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, మనము బీదలుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనము లేమిలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కరువుతో చాలని పరిస్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు. అయితే దేవునికి దూరంగా ఉండడం వల్ల ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కోల్పోతున్నాం. లేమిని తెచ్చుకుంటున్నాం, కరువును తెచ్చుకుంటున్నాం. అది శారీరకంగా, ఆత్మీయంగా కూడా కరువును అనుభవిస్తున్నాం. యేసుప్రభువు సిలువ వేయబడిన తరువాత ఆయన శిష్యులు ప్రభువును కోల్పోయిన పరిస్థితుల్లో ఏమి చేయాలో తోచని స్థితిలో ఉండి
వారు తిరిగి వారి వృత్తిలోనికి వెళ్ళారు. చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళారు. రాత్రంతా కష్టపడ్డారు, కానీ వారికి ఏమీ కూడా దొరకలేదు. ఆ సమయంలో ప్రభు వారి దగ్గరికి వెళ్ళి కుడివైపున వల వేయండి అనగానే వారు ప్రభు మాట ప్రకారంగా వేసినప్పుడు విస్తారమైన చేపలు వారికి పడ్డాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి దూరమైన వారికి ఖాళీ వలలే మిగిలాయి. దేవుని బిడ్డలారా, అంటే దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, ప్రభువుకు దూరం అయిపోయారు, ప్రభువును విడిచిపెట్టి తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళారు. శాంతిని కోల్పోయారు, సమాధానాన్ని కోల్పోయారు, సమృద్ధిని కోల్పోయారు, సంతృప్తిని కూడా కోల్పోయారు, నిర్జీవంగా ఉన్నారు. అవును, దేవునికి దూరమైన వారు లేమిలో ఉంటారు, కరువులో ఉంటారు. ఎంత ప్రయత్నించినా కూడా ఖాళీ వలలే ఉంటాయి వారికి. వారు లాగలేనంతగా చేపలు పడ్డాయి. వాటిని దరికి తెచ్చేటప్పటికి ప్రభు వారి కొరకు నిప్పులు కట్టెలు సిద్ధపరిచి ఉంచి వారికి ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టారు. దేవుని మాటను పాటించి ఆయన మాట ప్రకారంగా మనం నడిస్తే మనలను దేవుడు ఆకలితో ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు అన్నీ కోల్పోయిన వారిగా నిస్సహాయ స్థితిలో తిరిగి వారి పనులకు వెళ్ళి ఎంతో కష్టపడ్డారు, కానీ వారి కష్టము చేత వారు ఏది కూడా సంపాదించుకోలేకపోయారు. అయితే ప్రభు మాట ప్రకారంగా వారు వెళ్ళినప్పుడు, ప్రభు మాటను పాటించినప్పుడు, ఆయన ఏది చెప్పాడో దానిని ఉన్నది ఉన్నట్లుగా వారు చేసినప్పుడు సమృద్ధిని పొందుకున్నారు. వారు ఆకలితో ఉండలేదు, ప్రభు వారిని ఆకలితో ఉంచలేదు. వారు ఆహారంతో తృప్తిపరచబడ్డారు. వారిని దేవుడు నిండారులుగా దీవించాడు. ప్రభువుని చూచిన తర్వాత వారి హృదయాలు సంతృప్తితో ఉన్నాయి. వారు శాంతిని పొందుకున్నారు, సమాధానాన్ని పొందుకున్నారు. అంతేకాకుండా ఆహారంతో తృప్తిపరచబడ్డారు. నిజమే, ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తే, మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే నిండారులుగా దీవించే ప్రభు ఆయన. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను వాటిని పరలోకపు తండ్రి పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా అని. వాటిని పోషించిన ప్రభు మిమ్మల్ని పోషించడా అని ఎంతో స్పష్టంగా లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే దేవుడు నీకు ఏ స్థితినిచ్చాడు అనేది నువ్వు తెలుసుకుంటే, ఆయన దృష్టిలో నీవెవరు అనేది నువ్వు తెలుసుకుంటే, నీకు అర్థమైతే నీవు దీనుడుగా లేమితో ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. గొప్ప దేవుని కలిగి ఉన్నాం, కానీ గొప్ప విశ్వాసం లేక నేను పనికిరాని వాడను, నేను పనికిరాని దానను, నేను దీనుడను, నేను దరిద్రుడను అని ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో. అయితే దేవుని కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆకాశ మహాకాశంలో సృష్టించిన దేవునికి నేను కుమారుడిని, కుమార్తెనని ఒకవేళ తెలుసుకుంటే డైలీ పోషణ కొరకు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరే అనేక మందిని పోషించేవారిగా దేవుడు చేయబోతున్నాడు. నీ గిన్నె నిండి పొర్లే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతటి కంటే కూడా శ్రేష్ఠులుగా నిన్ను నన్ను పుట్టించాడు దేవుడు. కాబట్టి ఈరోజు మీరెవరైనప్పటికీ, మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం నీ పరిస్థితి చిన్నగానే ఉండొచ్చు, ప్రస్తుతం నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు, ప్రస్తుతం నీ స్థితి నీ కుటుంబానికి సరిపోనట్టుగా ఉండొచ్చు, కానీ అబ్రహాముల, యోబుల దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉంటే ఆయన నిన్ను ఆకలితో ఉంచడు. నిన్ను ఆత్మీయంగా పోషిస్తాడు, శారీరకంగా పోషిస్తాడు, ఆర్థికంగా నిలబెడతాడు, నీ బిడ్డలను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. నువ్వే విషయంలో ఆకలిగా ఉంటున్నావో ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను పోషిస్తాడు, నేను తృప్తిపరుస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. గడిచిన దినమంతా మాకు తోడుగా ఉన్నారు. ఈరోజు మరలా నేను స్తుతించే కృపను అనుగ్రహించారు. కేవలం నీ కృపను బట్టే మేము ఈ విధంగా ఉన్నాం తండ్రి. నీ కృప కొరకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, మీ ఆహారమును నేను నిండారులుగా దీవిస్తాను, మీ బీదలను ఆహారముతో నింపుతానని. మీరిచ్చిన వాగ్దానము ఎంతమంది నమ్ముతున్నారో, వారు ఏ లేమిలో ఉన్నా, ఏ లోటులో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఆత్మీయ ఆహారం లేనట్లుగా నశించిపోతూ ఉన్నా, శారీరకంగా ఆహారం లేనట్లుగా నలిగిపోతూ ఉన్నా, మానసికంగా నలిగిపోతూ ఉన్నా, ఏ కరువుతో వారు బాధపడుతూ ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మీరు దర్శించారని, ప్రతి జీవితాన్ని మీరు మారుస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ఆ పరిస్థితులన్నింటినీ కూడా మీరు పూర్తిగా చేంజ్ చేస్తున్నారని నమ్ముతున్నాను. నమ్మిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు తండ్రి. నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానమును వారు పొందుకుంటున్నారు నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తారని నీ గ్రంథంలో ఉంది.
అవును తండ్రి, ఎంతమంది నమ్ముతున్నారో వారందరూ కూడా నీ మహిమను చూడాలి. నీ మహిమలో ప్రతి అవసరమును కూడా తీర్చండి తండ్రి. ఎవరు ఏ అవసరతలోనో నీకు తెలుసయ్యా. ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు తండ్రి. ఏ పరిస్థితిని ఏ విధంగా మార్చాలో నీకు తెలుసయ్యా. కాబట్టి ప్రతి అవసరమును నీ మహిమలో మీరు తీరుస్తున్నారు నమ్ముతున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరాలు మాకు తెలియచేస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. నేను వారి పేర్లు ఎత్తి ప్రార్థించకపోయినా మీరు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. ప్రతి కామెంట్ను మీరు కూడా చదువుతున్నారు, మీరు కూడా చూస్తున్నారు తండ్రి. నేను పై రూపాన్ని చూస్తాను, కానీ మీరు అంతరంగాన్ని చూస్తున్నారు. నేను వారి అంతరంగంలో ఏ ఉద్దేశంతో ఉన్నారో మీరు చూస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి. వారి హృదయంలో ఉన్న ప్రతి ఆశను నెరవేర్చండి. నీ కొరకు ఎవరు ఏ ఆశను కలిగి ఉన్నారో, నీ పరిచర్య నిమిత్తం ఏ ఆశ కలిగి ఉన్నారో అది నెరవేర్చండి తండ్రి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో లోటుపాట్లన్నీ కూడా మీరు తీర్చి సమృద్ధిలోకి నడిపించండి తండ్రి. వారి గిన్నె నిండి పొరలే అనుభవంలోనికి మీరు నడిపించండి. ఆత్మీయంగా గిన్నె నిండి పొరలాలి, శారీరకంగా గిన్నె నిండి పొరలాలి, మానసికంగా కూడా మీరు అభివృద్ధి చేయండి తండ్రి. నలిగిపోకూడదయా ఈ విషయాన్ని గురించి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి యొక్క ప్రతి ప్రయత్నమును కూడా మీరు దీవించి, వారి ప్రతి అవసరతను మీరు తీర్చి, ఈ దినము వారి ప్రతి ప్రయాణములు మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములు నీ దూతలు తోడుగా ఉంచి మీరు వారికి ముందుగా నడిచి జయమును అనుగ్రహిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ విషయంలో కూడా నాకు తృప్తి లేదని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. తప్పకుండా మీకు అనుకూలమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.